హాయ్ ఎవ్రీవన్, మనం లాస్ట్ క్లాస్ దాకా కూడా రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించి బేసిక్స్, అలాగే దానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం కదా. అలాగే కొన్ని మోడరేట్ ప్రాబ్లమ్స్ కూడా చూసాం. బట్ ఈరోజు క్లాస్లో నేను ప్రపోర్షన్ గురించి చెప్పబోతున్నాను. ప్రపోర్షన్ సంబంధించిన బేసిక్స్, అలాగే ప్రపోర్షన్ సంబంధించి ఇంపార్టెంట్ మోడల్స్ ఏమని ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రపోర్షన్. వాట్ ఈజ్ ఎ ప్రపోర్షన్? ప్రపోర్షన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ప్రపోర్షన్ అంటే ఏంటంటే ఏవైనా టూ రేషియోస్ ఈక్వల్ అయితే మాత్రం ఆ టూ రేషియోస్ కూడా మనకి ప్రపోర్షన్లో ఉన్నాయని చెప్తాం. అంటే ఎనీ టూ రేషియోస్ ఆర్ ఈక్వల్, దెన్ దే ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఫర్ ఎగ్జాంపుల్, A:B అనేది ఒక రేషియో, C:D అనేది ఒక రేషియో. ఎప్పుడైతే ఈ టూ రేషియోస్ కూడా మనకి ఈక్వల్ అవుతాయో అప్పుడు ఈ టూ రేషియోస్ కూడా మనకి ప్రపోర్షన్లో ఉన్నట్టు అర్థం. ఓకే, జనరల్గా మనం ఈక్వల్ అంటే సింబల్ ఏం రాస్తామండి? ఇదే కదా. బట్ కమింగ్ టు రేషియో అండ్ ప్రపోర్షన్స్, ఈక్వల్ని ఈక్వల్ సింబల్తో మనం డినోట్ చేయమండి, డబుల్ కాలన్తో రిప్రజెంట్ చేస్తాం. డబుల్ కాలన్. సో దీన్నే మనం ఏమని రీడ్ చేయొచ్చు అంటే ఈజ్ యాజ్. ఈ డబుల్ కాలన్ మనం ఏమని రీడ్ చేయొచ్చు అంటే ఈజ్ యాజ్. సో ప్రపోర్షన్ అంటే మనం ఏమని చెప్పాలండి, ఏవైనా టూ రేషియోస్ అనేవి ఈక్వల్ అయితే ఆ రెండు రేషియోస్ కూడా మనకి ప్రపోర్షన్లో ఉన్నట్టు అర్థం. సో ఎనీ టూ రేషియోస్ ఆర్ ఈక్వల్, దెన్ దే ఆర్ ఇన్ ప్రపోర్షన్. సో ప్రపోర్షన్కి ఎలాగ మనం రిప్రజెంట్ చేస్తామంటే A:B అనేది ఒక రేషియో, C:D అనేది ఒక రేషియో. ఈ రెండు కూడా ఒకవేళ ఈక్వల్ అయితే, లేదు ఒకవేళ ప్రపోర్షన్లో ఉంటే మాత్రం డబుల్ కాలన్తో రిప్రజెంట్ చేస్తాం. డబుల్ కాలన్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ కాల్డ్, ఈ డబుల్ కాలన్ని మనం ప్రపోర్షన్ సింబల్ అంటామండి. గుర్తుపెట్టుకోండి, ప్రపోర్షన్ సింబల్ అంటాం. దీన్ని ఏమని రీడ్ చేయాలి అంటే ఈజ్ యాజ్. సో ఇది ప్రపోర్షన్ సంబంధించి. ఓకే, ప్రపోర్షన్ దేనికి యూస్ చేస్తారు? అసలు ప్రపోర్షన్ అనే కాన్సెప్ట్ దేనికి యూస్ చేస్తారు? సింపుల్గా చెప్పాలంటే టూ రేషియోస్ని ఏంటండి ఇందా రాసినట్టుగానే A:B అలాగే C:D, ఇవి కూడా రెండు కూడా టూ రేషియోస్. సో ప్రపోర్షన్ అనే కాన్సెప్ట్ దేనికి యూస్ చేస్తారు అంటే ఏవైనా టూ రేషియోస్ని కంపేర్ చేయడానికి, సో టూ రేషియోని కంపేర్ చేయడానికి మనం ప్రపోర్షన్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తాము. సో ఇదైతే ప్రపోర్షన్ సంబంధించిన డెఫినేషన్. ఓకే, మనకి ఏవైనా టూ రేషియోస్ మనకి ప్రపోర్షన్లో ఉండాలి అంటే మాత్రం ఒక కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఏంటంటే ఏవైనా టూ రేషియోస్ అంటే వీటి గురించి మాట్లాడుకుందాం. ఏవైనా టూ రేషియోస్ మనకి ప్రపోర్షన్లో ఉండాలి అంటే మాత్రం ఒక కండిషన్ని మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలి. ఆ కండిషన్ ఏంటో ఒకసారి చూద్దాం. మనందరికీ తెలిసింది ఆ కండిషన్ ఏంటంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవే అనుకుందాం మనం. A:B డబుల్ కాలన్ C:D. మనకి ఏవైనా టూ రేషియోస్ ప్రపోర్షన్లో ఉండాలంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. సో ఎప్పుడైతే మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో దెన్ గివెన్ టూ రేషియోస్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. మనకి ఇచ్చిన టూ రేషియోస్ కూడా మనకి ప్రపోర్షన్లో ఉన్నట్టు. ఒకసారి చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ కండిషన్ ఖచ్చితంగా సాటిస్ఫై అవుతేనే మనకి ఇచ్చిన టూ రేషియోస్ కూడా మనకి ప్రపోర్షన్లో ఉన్నట్టు. ఏంటంటే ఆ కండిషన్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఓకే, దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ రాద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే ఏంటంటే మిడిల్లో ఉన్నవండి, అంటే BC. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఎక్స్ట్రీమ్ అంటే ఏంటండి, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే చివరు ఉండేవి, అంటే A అలాగే D. సో అకార్డింగ్ టు మనం ఈ యొక్క లాజిక్ యూస్ చేసి రాయాలంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే B ఇంటూ C ఈజ్ ఈక్వల్ టు ఏమంటాడండి ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఇక్కడ ఎక్స్ట్రీమ్స్ పొజిషన్లో ఉన్నవి ఏంటండి A అండ్ D. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. మీన్స్ అంటే మిడిల్లో ఉండేవి అండ్ ఎక్స్ట్రీమ్స్ అంటే అటు ఇటు చివరు ఉండేవి అనమాట. ఆ రెండు గుర్తుపెట్టుకోండి, షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవాలంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ B ఇంటూ C ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ D. ఓకే, అలాగే ప్రపోర్షన్ సంబంధించి కొన్ని టైప్స్ ఉన్నాయండి. లైక్ దాట్ మనకి రేషియోలో మాట్లాడుకున్నప్పుడు రేషియో డెఫినేషన్ చెప్పుకొని డూప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియో, ఇవి ఎలాగైతే ఉన్నాయో ఇన్ ద సేమ్ వే
మనకి ప్రపోర్షన్లో కూడా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మీన్ ప్రపోర్షన్ అండి. ఫస్ట్ వన్ ఏంటి? మీన్ ప్రపోర్షన్. మీరు డైరెక్ట్గా దీనికి ఫామ్లో గుర్తుపెట్టుకుంటే సరిపోద్దండి. ఎందుకంటే ఈ మీన్ ప్రపోర్షను, థర్డ్ ప్రపోర్షను, ఫోర్త్ ప్రపోర్షన్, మొత్తం 3 టైప్స్ ఉంటాయండి ప్రపోర్షన్లో. మీన్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని బ్యాంక్స్లో అయితే మాత్రం క్వశ్చన్స్ అయితే అడగడు. మరి ఇంకెక్కడ అడుగుతాడు? ఛాన్స్ ఎక్కడుందంటే ఛాన్సెట్ సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్లో అడగచ్చు, లేదు అంటే ఎస్ఎస్సిలో అడగచ్చు, లేదంటే రైల్వేస్లో అడగచ్చు. ఎస్పెషల్లీ ఎస్ఎస్సిలో మనకి ఏ లెవెల్లో అడగచ్చు అంటే ఎంటీఎస్ ఉంటుంది, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎస్పెషల్లీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో అడగచ్చు. అలాగే రైల్వే అంటారా, గ్రూప్ డి అని చెప్పి కొన్ని లో లెవెల్ జాబ్స్ ఉంటాయి కదండి, అక్కడ కూడా అడగచ్చు. బట్ ఎక్కడ అడిగినా మనం బేసిక్ ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చెప్పలేం, రేపన్న రోజు ఆ క్వశ్చన్ మన దగ్గర కనబడాలి. మనకు కనబడితే మళ్ళీ మనం వెతుక్కోకూడదు, ఏంటి దీనికి ఆన్సర్ ఏంటి, రేపు బేసిక్ సమ్ కూడా చేయలేకపోయామే ఏంటి అని చెప్పి మనం ఎప్పుడు కూడా బాధపడకూడదు. అందుకని మీకు ఎగ్జామ్లో వచ్చినా రాకపోయినా బేసిక్స్ ప్రాబ్లమ్స్, బేసిక్ సమ్స్ అయితే నేర్చుకోండి. ఇంకా మీకు బాగా చెప్పాలంటే ఎప్పుడూ కూడా బేసిక్ ప్రాబ్లమ్ నెగ్లెక్ట్ చేయకండి. అంటే కొన్ని ప్రీ డిఫైన్డ్ అంటే స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎస్పెషల్ అథమెటిక్ వచ్చి స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను మీకు ఒక పాయింట్ చెప్పాలి, అదేంటంటే అంటే ఎస్ఎస్సి, రైల్వేస్, సిఆర్టీ కాసేపు పక్కన పెడితే నేను ఇప్పుడు బ్యాంక్స్ పాయింట్ ఆఫ్లో మాట్లాడుతున్నాను. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. బ్యాంక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్స్లో మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా, అది క్లర్క్ అవని, పీఓ అని, ఏ ఎగ్జామ్ తీసుకున్నాం, ఎస్పెషల్లీ అథమెటిక్ చాప్టర్ ఆర్ అథమెటిక్ విషయానికి వస్తే మాత్రం ఈ రోజు అడిగిన క్వశ్చన్ మళ్ళీ 1 year దాకా అడగడండి. ఇంకా 1 year అని నేను చెప్పట్లేదు, కానీ అసలు క్వశ్చన్స్ అనేవి ఒక్కసారి అడిగినవి ఇంకోసారి రిపీట్ చేయడు. ఎస్పెషల్లీ ఇన్ బ్యాంక్స్ అథమెటిక్లో ఒక్కసారి వచ్చిన క్వశ్చన్ ఇంకోసారి రిపీటే చేయడు. ఎవ్రీ టైం న్యూ క్వశ్చన్స్, న్యూ మోడల్స్ అడుగుతూనే ఉంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించి, రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20 మోడల్స్ నేర్చుకున్నారండి. 20 మోడల్స్ నేర్చుకున్నారు. మీరు బ్యాంక్ ఎగ్జామ్కి రాస్తున్నారు, బ్యాంక్ ఎగ్జామ్కి వెళ్ళారు, బ్యాంక్ ఎగ్జామ్ రాస్తున్నారు. నిజం ఫ్రాంక్గా మాట్లాడాలంటే మీరు 20 మోడల్స్ నేర్చుకున్నారు కదా, ఇక్కడ వచ్చేసరికల్లా 21st మోడల్ సమ్మిస్తాడండి. రియల్లీ మీరు 20 మోడల్స్ నేర్చుకుని ఫుల్ కాన్ఫిడెన్స్ వెళ్తారు కదా, వెళ్తే మీకు బ్యాంక్లో ఫర్ ఎగ్జాంపుల్ క్లర్క్ అని, పిఓ అని మీరు కూర్చొని రిటర్న్ ఎగ్జామ్ రోజు కూర్చొని ఒకవేళ రేషియో అండ్ ప్రపోర్షన్ మీద ఒక సమ్ కనబడితే మాత్రం ఖచ్చితంగా అది 21st మోడల్ అవుతుంది. కన్ఫర్మ్గా మీకు తెలీదు. బట్ ప్రతి వాళ్ళు కూడా మరి ఎలా ప్రిపేర్ అవుతారు, మనకి తెలియని మోడల్స్ ఎలా చేయాలి అంటే మాత్రం సింపుల్ రూల్ అండి, ఏం చేయక్కర్లేదు. మీరు ప్రతి చాప్టర్కు కూడా ఉన్న బేసిక్స్ థరోలీ ఉండాలి. అంటే బేసిక్స్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు చెప్పే స్టార్టింగ్ ఆఫ్ ది క్లాస్ చెప్పాను, స్టార్టింగ్ ఆఫ్ ది లైక్ ఫస్ట్ క్లాస్ ఏమని చెప్పాను మీకు, చాలామంది టఫ్గా ఫీల్ అయ్యి ఏకైక సబ్జెక్ట్ అథమెటిక్. ఇదే రీజన్. 20 మోడల్స్ ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామ్లో ఏ మోడల్ ఇస్తాడు, 21st మోడల్ ఇస్తాడు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా టఫ్గా అనిపిస్తుంది. కానీ బట్ నేను చెప్పిన ట్రిక్ ఫాలో అయితే మాత్రం 21st కాదు కదా, వాడు 200th టెక్నిక్ ఇచ్చినా మనం చేయొచ్చు. అది ఎలాగంటే నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ చాప్టర్కైనా బేసిక్స్ అనేవి మ్యాండేటరీ, బేసిక్స్ని అస్సలు వదలకండి. సెకండ్ ఇంకేం చేయాలి సార్, ప్రతి చాప్టర్కి సంబంధించి అథమెటిక్ గురించి మాట్లాడుతున్నాను, ఎందుకంటే టఫెస్ట్ సబ్జెక్ట్ కాబట్టి. ప్రతి చాప్టర్కి సంబంధించి కొన్ని బేసిక్స్ అంటే ప్రీ మోడల్ సమ్స్, ఇంకా చెప్పాలంటే ప్రీ డిఫైన్డ్ స్టాండర్డ్ సమ్స్ అని కొన్ని ఉంటాయి. ఆ మోడల్స్ అయితే ప్రిపేర్ అవ్వడం మాత్రం కంపల్సరీ. మీరు వన్స్ ఎవ్రీ చాప్టర్కి బేసిక్స్ ఆల్రెడీ ఉన్న ప్రీ డిఫైన్డ్ మోడల్స్ ఆర్ స్టాండర్డ్ మోడల్స్ ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్కి వెళ్తే మాత్రం ఆడు కొత్తగా ఏ టెక్నిక్ ఇచ్చినా, ఏ కొత్త లాజిక్తో ఒక ప్రాబ్లం ఇచ్చినా మన దగ్గర ఉన్న బేసిక్స్ని యూస్ చేసి, అలాగే బేసిక్ మోడల్ యూస్ చేసి ఖచ్చితంగా సమ్ సాల్వ్ చేసేయచ్చు. బిలీవ్ మీ, ఈ ఒక్క టెక్నిక్ ఫాలో అవ్వండి, మీకు ఇంకా అథమెటిక్లో ఏ భయం ఉండక్కర్లేదు. చెప్తున్నా కదా, ఏ ప్రాబ్లం ఇచ్చినా పర్లేదు. జస్ట్ నీ మైండ్లో ఏముండాలి, ఆ చాప్టర్కి సంబంధించిన బేసిక్స్, ఆ చాప్టర్కి సంబంధించిన స్టాండర్డ్ ప్రాబ్లమ్స్, ఆ మోడల్స్ టెక్నిక్స్ అన్నీ మీ దగ్గర ఉంటే వాడు ఎలాంటి మోడల్ ఇచ్చినా, ఎంత రేంజ్లో మోడల్ ఇచ్చినా సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. రిమెంబర్ దిస్ పాయింట్ అండ్ కీప్ ఇన్ యువర్ మైండ్. ఓకే, కమింగ్ టు మీకు ఇప్పుడు టైప్స్ చెప్తున్నా, ప్రపోర్షన్ టైప్స్ చెప్తున్నాను కదండి. ప్రపోర్షన్ టైప్స్ ఫస్ట్ టైప్ అంటే ఏంటి మీకు చెప్పినట్టుగానే ఈ మోడలు లైక్ ఎస్ఎస్సి, రైల్వే, సిఆర్టీకి మాత్రమే అడిగే ఛాన్స్ ఉంది. బ్యాంక్స్లో అడగడు. ఇది 100కి 200% కూడా అడగడు బ్యాంక్స్ అయితే మాత్రం. ఫస్ట్ వన్ మీన్ ప్రపోర్షన్. మీన్ ప్రపోర్షన్ ఆఫ్ A, B. What is the formula of mean proportion of A and B?
స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి. క్లియర్? నెక్స్ట్ వన్ మీన్ అయింది కదండి. నెక్స్ట్ వన్ థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ ఏ కామా బి. దీనికి ఫార్ములా ఏంటి? థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ ఏ కామా బి, బి స్క్వేర్ బై ఏ. అండ్ లాస్ట్ వన్ ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ ఏ కామా బి అండ్ సి. ఓకే, ఫోర్త్ ప్రపోర్షన్ సంబంధించి ఫార్ములా ఏంటంటే బీసీ బై ఆర్ బి ఇంటూ సి బై ఏ. దీస్ త్రీ ఫార్ములాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, అది సిఆర్టీ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, రైల్వే పాయింట్ ఆఫ్ అవ్వచ్చు. అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఏముంది ఒకసారి చూసుకుంటే అయిపోతుంది అంతే. ఇది బ్యాంక్స్కి అడగడం కదా, లైట్ తీసుకుందాం మాత్రం ఎప్పుడు ఉండకండి. ఎందుకంటే దేనివల్ల మనకు అవసరం ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలీదు. సో ఆ అవసరం వచ్చేటప్పటికి మనం అన్ని రెడీగా మైండ్లో పెట్టుకుని ఉంటే చాలా బెటరు. సో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ఏబి అంటే రూట్ ఏబి, థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ ఏబి అంటే బి స్క్వేర్ బై ఏ, అండ్ ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ ఏ అండ్ బి అండ్ సి అంటే బీసీ బై. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సో ఇది ప్రపోర్షన్ సంబంధించిన బేసిక్స్ అండి, ప్రపోర్షన్ డెఫినేషన్, అలాగే ప్రపోర్షన్ ఉన్న టైప్స్. ఇప్పుడు మనం ఈ ప్రపోర్షన్ బేస్ చేసుకుని అలాగే ఈ త్రీ ఫార్ములాస్ని బేస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏ సమ్ ఎలా చేయాలో అర్థమవుతుంది. వన్స్ ఈ ఎగ్జాంపుల్స్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ లెవెల్లో ఉన్న కొన్ని మోడరేట్ సమ్స్ చూద్దాం, అది ప్రపోర్షన్ బేస్ చేసుకొని. క్లియర్ అండి? ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ రీడ్ చేద్దాం ప్రాబ్లమ్ని. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ 12:21 ఈజ్ యాజ్ ప్రపోర్షన్ సింబల్. ఏదైనా రీడ్ చేయొచ్చు, ఈజ్ యాజ్ అని మనం ప్రొనౌన్స్ చేయొచ్చు, లేదంటే ప్రపోర్షన్ సింబల్ అని ప్రొనౌన్స్ చేయొచ్చు, లేదు అంటారా సింపుల్గా డబుల్ కాలన్ అయినా ప్రొనౌన్స్ చేయొచ్చు దీన్ని. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ టు 56. ఓకే, ఈ ఇచ్చిన ప్రపోర్షన్లో ఎక్స్ వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడండి? 12:21 డబుల్ కాలన్ ఎక్స్ ఈజ్ టు 56. మనకి ఇచ్చింది ఇదే కదండి. ఓకే, అకార్డింగ్ టు ప్రపోర్షన్ డెఫినేషన్ మనం ఖచ్చితంగా ఒక రూల్ అయితే ఫాలో అవ్వాలని చెప్పి అనుకున్నాం కదండి. ఆ రూల్ ఏంటండి? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. వైస్ వర్సా కూడా చెప్పొచ్చు. అంటే ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ప్రొడక్ట్ ఆఫ్. సో మనం ఇక్కడ ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ పెడతాం. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ మీకు ఆల్రెడీ చెప్పారు, మిడిల్ వాల్యూస్ మీన్స్ అంటే. సో 21 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే చివరున్న వాల్యూస్ రెండు కూడా. అంటే ఏంటి? 12 ఇంటూ 56. ఓకే, సో ఈజ్ దేర్ ఎనీ కామన్ టేబుల్స్? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పోయే కామన్ టేబుల్స్ ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉన్నాయా? ఎస్, 7 టేబుల్ ఇస్ దేర్. 7 టేబుల్ 21లో హౌ మెనీ టైమ్స్ అండి? 3 టైమ్స్. అండ్ 7 టేబుల్ 56లో హౌ మెనీ టైమ్స్ అండి? 8 టైమ్స్. స్టిల్ ఇస్ దేర్ కామన్ టేబుల్స్? ఎస్. 3 అగైన్ 12లో హౌ మెనీ టైమ్స్ అండి? 4 టైమ్స్. మీరు లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇంక ఏ వాల్యూ మిగిలేదు ఎక్సెప్ట్ ఎక్స్ అనే వేరియబుల్ తప్ప. చూడండి ఎక్స్ అనే వేరియబుల్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ మిగిలిన వాల్యూస్ ఏంటండి? 4 ఇంటూ 8. సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 4 8 సార్? 32. సో మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్లో వచ్చే వాల్యూ ఎంత అండి? 32. సో మనం ఇలాగ ఈ యొక్క ఫార్ములాని బేస్ చేసుకొని ఇలా క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. నా సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. నా ద సెకండ్ ప్రాబ్లం ఒకసారి చదువుతాండి ఫాస్ట్గా. ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 32 and 2 ఈజ్. ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్ బిట్స్ అండి. అంటే లాజికల్గా మీరు ఏం ఆలోచించక్కర్లా. ఫార్ములాస్ రాసుకున్నాం కదా, జస్ట్ ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఇచ్చిన జనరల్ ఎగ్జాంపుల్స్ అంతే ఇవి. అంటే ఒకవేళ మీకు ఏదైనా ఎగ్జామ్లో వస్తే అప్పటికప్పుడు మీరు ఎత్తుక్కోకుండా ఒకసారి మోడల్ మీరు ఒక్కసారి చూసుకుంటే అయిపోద్ది. సో ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 32 and 2 ఈజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మీన్ ప్రపోర్షన్? మీన్ ప్రపోర్షన్ యొక్క ఫార్ములా ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన వాల్యూస్ని ఎప్పుడు కూడా 32 and 2 ఇచ్చాడు కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వాల్యూని ఎప్పుడు ఏ అనుకోవాలి, సెకండ్ వాల్యూని ఎప్పుడు బి అనుకోవాలి. దట్ ఇంప్లైస్ ఏ ఈజ్ 32 అవుతుంది అండ్ బి ఈజ్ 2 అవుతుంది. మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇచ్చిన వాల్యూస్ ఏబి అనుకోండి. అసలు కొంచెం ప్రాక్టీస్ ఉంటే మీరు ఏబీలు కూడా అనుకోక్కర్లేదు. జస్ట్ మీరు స్టార్టింగ్ ఒకవేళ చూస్తే మాత్రం ఏబీలను అలవాటు అయ్యేదాకా అనుకోండి. ఓకే, సో మీన్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటండి? స్క్వేర్ రూట్ ఆఫ్
ఏబి ఆర్ ఏ ఇంటూ బి. ఇదే కదండి ఫార్ములా మీన్ ప్రపోర్షన్కి. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ వాట్ ఇస్ ద ఏ వాల్యూ హియర్ 32 and what is the b value here 2. So again 32 2 sir how much 64. So what is the square root of 64 value? What is the square root of 64 value? 8. So 8 square ante 64. So this is the mean proportion of 32 and 2. Now the third sum. Third problem sir fast గా రీడ్ చేద్దామండి. Find the third proportion of 16 and 4. మనకి ఆల్రెడీ వీ హ్యావ్ సమ్ ఫార్ములా ఫర్ థర్డ్ ప్రపోర్షన్. థర్డ్ ప్రపోర్షన్ సంబంధించి ఫార్ములా ఏంటండి? బి స్క్వేర్ బై ఏ. ఎస్, ఫస్ట్ ఇవ్వగానే వాల్యూస్కి ఫస్ట్ వాల్యూ ఎప్పుడు కూడా మనం ఏ అనుకుంటాం, సెకండ్ వాల్యూ ఎప్పుడు కూడా బి అనుకుంటాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 16 అయితే బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 4. పక్కన పెట్టండి. నౌ కమింగ్ టు థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటండి? బి స్క్వేర్ బై ఏ. ఓకే, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ బి హియర్? బి అంటే 4. 4 స్క్వేర్ అంటే హౌ మచ్ అండి 16. అగైన్ బి వాల్యూ అంటే 4, బట్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 4 స్క్వేర్ చేస్తున్నాం. 4 స్క్వేర్ అంటే 16. ఓకే, బై వాట్ ఇస్ ద ఏ వాల్యూ హియర్ 16. సో 16 by 16 వాట్ ఇస్ ద వాల్యూ 1 టైమ్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, మనం ఒకసారి ఫోర్త్ ప్రాబ్లం ఒకసారి ఫాస్ట్గా రీడ్ చేద్దాం. ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 6, 9 and 20. నేను యాక్చువల్లీ సమ్స్ని కొద్దిగా ఎలాబరేట్గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇవన్నీ కూడా ఫార్ములాస్ బేస్డ్ కాబట్టి డైరెక్ట్గా ఫార్ములా వేస్తాము, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. బేసిక్ ప్రాబ్లమ్స్ అందుకే నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 6, 9 and 20. సో వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఫోర్త్ ప్రపోర్షన్ అండి? ఫోర్త్ ప్రపోర్షన్కి మనం ఇచ్చిన ఫార్ములా ఏంటండి? బీసీ బై ఏ. సో యాజ్ యూజువల్గా ఇచ్చిన వాల్యూస్ ఇనిషియల్గా మనం ఏమనుకుందాం, ఇది ఏ అవుతుంది, ఇదేమో బి అవుతుంది, ఇదేమో సి అవుతుంది. సో ఒకసారి రాద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 6, బి ఈజ్ ఈక్వల్ టు 9, సి ఈజ్ ఈక్వల్ టు 20. సో వన్స్ ఈ వాల్యూస్ మనం రాసి పక్కన పెట్టుకుంటే డైరెక్ట్గా ఫార్ములా ఫోర్త్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటండి? బి ఇంటూ సి బై ఏ. ఓకే, సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ బి 9 ఇంటూ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సి 20. ఓకే, నెక్స్ట్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏ 6. ఓకే, సో ఏదైనా కామన్ టేబుల్ ఉందో చూసుకుంటాం యాజ్ యూజువల్, ఎందుకంటే మనం డిగ్రీ దాకా నేర్చుకున్నామండి. ఇది కూడా చెప్తే చూడండి ఒకసారి. 3 టేబుల్ హౌ మెనీ టైమ్స్ 9లో 3 టైమ్స్. అగైన్ 3 టేబుల్ 6లో హౌ మెనీ టైమ్స్ 2 టైమ్స్. అగైన్ 2 టేబుల్ ఇన్ 20 హౌ మెనీ టైమ్స్ అండి 10 టైమ్స్. సో ఇంకా మనకి డినామినేటర్లో ఒక వాల్యూ కూడా మిగలేదు, అంతే కదా, మొత్తం అన్ని కూడా ఆల్ వాల్యూస్ క్యాన్సిల్ అయిపోయింది. సో న్యూమరేటర్లో మనకి మిగిలిన వాల్యూస్ ఏంటండి? ఒకటి 3 మిగిలింది, మధ్యలో ఇంటూ ఉంది, తర్వాత ఇక్కడ మిగిలిన వాల్యూ ఏంటి? రిమైనింగ్ వాల్యూ 10. సో 3 10s హౌ మచ్ 30. క్లియర్ అండి. ఇంకా మనం ప్రపోర్షన్ సంబంధించి ఇంకొక ఫార్ములా ఉంది, ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, అదేంటంటే చైన్ రూల్. సో ఈ చైన్ రూల్ అంటే ఏంటి? సో ఒకవేళ ఎప్పుడైనా చైన్ రూల్ని బేస్ చేసుకుని ఏదైనా ప్రాబ్లం ఇస్తే మాత్రం మీరు డైరెక్ట్గా సాల్వ్ చేయడం కన్నా కూడా ఫార్ములా సాల్వ్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. ఒక్కసారి ఈ చైన్ రూల్ సంబంధించింది ఫార్ములా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇఫ్ P chairs cost as much as Q stools, okay, or stools cost as much as S tables, అలాగే T tables cost as much as U benches and V benches cost is W rupees, then the cost of one chair. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ కాస్ట్ ఆఫ్ 1 చైర్ మనకి ఫస్ట్ ఇచ్చిన దాంట్లో చూసుకుంటే ఫస్ట్ దేని గురించి మాట్లాడామండి? మనం చైర్ గురించే మాట్లాడాం. ఇక్కడ ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ చైన్ రూల్ బేస్ చేసుకుని ఇచ్చే ప్రాబ్లమ్స్లో ఇక్కడ ఫస్ట్ మనకి ఏ వర్డ్ ఆర్ ఏ కీవర్డ్ ఉంటుందో కింద ప్రాబ్లంలో కూడా మనం అదే అడుగుతాడండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటి అంటే సింపుల్గా రాయాలంటే ఇచ్చిన అంటే ఫస్ట్ స్టేట్మెంట్లో ఇచ్చే ఫస్ట్ స్టేట్మెంట్ అంటే ఏదండి? ఫ్రమ్ హియర్ టు హియర్, ఇదే కండి ఫస్ట్ స్టేట్మెంట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ సంబంధించి ఇచ్చిన వాల్యూస్ అంటే ఏంటి? ఇక్కడ పి ఉంటే ఇక్కడ ఎంత ఉందండి క్యూ. సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఆ వాల్యూస్ని రివర్స్లో ఫ్రాక్షన్లో రాయాలి. అంటే ఎలాగా? క్యూ బై పి. సో ఇక్కడ ఫస్ట్ ఉన్న వాల్యూ మన డినామినేటర్లో వచ్చింది, సెకండ్ ఉన్న వాల్యూ న్యూమరేటర్లోకి వచ్చింది. క్లియర్. నెక్స్ట్ ఇంటూ సెకండ్ స్టేట్మెంట్లో ఉన్న వాల్యూస్ని కూడా మీరు జస్ట్ సింపుల్గా రివర్స్లో రాసి ఫ్రాక్షన్లో రాద్దాం. సో ఎస్ బై ఆర్. నెక్స్ట్ ఇంకేం మిగిలిందండి? థర్డ్ స్టేట్మెంట్కి వద్దాం. సో యూ బై టీ. ఇంకా లాస్ట్లో ఏం మిగిలిందండి? డబ్ల్యూ బై వి. ఇదండి. సో చైన్ రూల్ అంటే ఇలా రాయాలి ఎప్పుడైనా. అంటే
సెకండ్ ఇచ్చిన వాల్యూస్ అన్నీ కూడా న్యూమరేటర్లోకి వస్తాయి. చూడండి ఇదంతా కూడా న్యూమరేటర్ పార్ట్. సో న్యూమరేటర్ పార్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా సెకండ్ వాల్యూస్. సో QSUW అనేది. సో కింద డినామినేటర్లో వచ్చిన వాల్యూస్ అన్నీ కూడా మనకి స్టార్టింగ్ వచ్చిన వాల్యూస్. చూడండి ఇక్కడ P, ఇక్కడ వచ్చి స్టార్టింగ్ వాల్యూ P. సో ఇక్కడ వచ్చి స్టార్టింగ్ వాల్యూ R. సో ఇక్కడ వచ్చి స్టార్టింగ్ వాల్యూ T. సో నేను ఇక్కడ వచ్చిన స్టార్టింగ్ వాల్యూ V. సో స్టార్టింగ్ వచ్చిన వాల్యూస్ డినామినేటర్లో రాస్తాము. సో సెకండ్ వచ్చిన వాల్యూస్ అన్ని కూడా న్యూమరేటర్లో రాస్తాము. ఇదే చైన్ రూల్. ఈ చైన్ రూల్ని బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ సమ్ గురించి మాట్లాడదాం, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సమ్ ఎలా అడుగుతాడు అంటే ఇక్కడ P ఉన్న ప్లేస్లో 5 పెట్టచ్చు వాడు. అంటే ఈ 5 చైర్స్ కాస్ట్ యాజ్ మచ్ యాజ్ 9 స్టూల్స్ అంటాడు. సో ఇక్కడ ఉన్న వేరియబుల్స్ అనేవి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో వాడు ఏ యొక్క వాల్యూస్ ఇస్తాడు చూద్దాం. ఒకసారి ఎగ్జాంపుల్ సమ్ తీసుకుంటే ఇంకొంచెం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, మనం ఒకసారి 5th సమ్ చూస్తే ఇది ఒక చైన్ రూల్కి సంబంధించి ఏదైనా సమ్ అడిగితే ఎలా ఉంటుందని చెప్పి చైన్ రూల్కి సంబంధించిన ప్రాబ్లం అండి. ఒకసారి రీడ్ చేద్దాం. 10 stools cost as much as 27 chairs, 16 chairs cost as much as 5 tables, and 9 tables cost as much as 2 benches, and if one bench cost is 480 rupees, then find the cost of each stool. మీకు నేను ఆల్రెడీ చెప్పాను, క్వశ్చన్లో ఏదైతే అడుగుతాడో మనల్ని ఇక్కడ కూడా ఫస్ట్ అనేది అదే ఉంటుంది కీవర్డ్. చూడండి ఇక్కడ స్టూల్ అడిగాడు, ఇక్కడ కూడా స్టూల్ ఉంది. ఓకే, సో అకార్డింగ్ టు చైన్ రూల్ మనం ఏం రాస్తామండి ఫస్ట్. సో సెకండ్ వాల్యూస్ అనేవి అంటే సెకండ్ వాల్యూస్ అంటే ఏంటండి, ఒకటి 27. నెక్స్ట్ వాట్ ఇస్ ద ఇక్కడ వచ్చి సెకండ్ వాల్యూ ఎంత అండి 2. సో మనకి ఎప్పుడు కూడా సెకండ్ ఇచ్చే వాల్యూస్ని ఎప్పుడు కూడా న్యూమరేటర్లో రాస్తాం, ఫస్ట్ ఉన్న వాల్యూస్ని ఎప్పుడు కూడా డినామినేటర్లో రాస్తాం. ఇదే కదండి. సో దాని ప్రకారం రాద్దాం. 27/10 అంటే నేను ఏం చేస్తాను ఇక్కడ వాల్యూస్ని రివర్స్లో రాసి ఫ్రాక్షన్ కింద రాస్తాను. సో 27/10. నెక్స్ట్ 16 5 ఉంది చూడండి ఒకసారి. సో 5/16. ఓకే, నెక్స్ట్ 9 2 ఉంది అంటే 2/9. నెక్స్ట్ 2/9. నెక్స్ట్ ఇంకా కాస్ట్ ఆఫ్ వన్ బెంచ్ ఇచ్చాడు, అది యాస్టీగా పక్కన రాసుకోండి 480 రూపీస్ అని చెప్పి. ఓకే, ఒక్కసారి మళ్ళీ ఇంకోసారి చెప్తానండి. చైన్ రూల్ రాయాలంటే ఇచ్చిన వాల్యూస్ని జస్ట్ మనం రివర్స్లో రాసి ఫ్రాక్షన్ కింద రాయాలి. ఫస్ట్ ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 27 చూడండి. సో 10 27 ఉంటే దాన్ని రివర్స్లో రాసి ఫ్రాక్షన్ కింద రాశారు అంటే 27 10. సో ఇలాగే 16 5 ఉంటే దాన్ని రివర్స్లో రాశారు 5/16. 9/2 ఉంటే దాన్ని రివర్స్లో రాస్తే 2/9. ఓకే, ఇక్కడ క్లియర్ కదా. సో ఇక్కడ మనం చేయాల్సిన పని అంటే కామన్ టేబుల్స్ క్యాన్సిలేషన్ చేయాలి. 9 వచ్చి 27 హౌ మెనీ టైమ్స్ అండి 3 టైమ్స్. సో అగైన్ 5 వచ్చి 10 హౌ మెనీ టైమ్స్ అండి 2 టైమ్స్. అగైన్ ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. క్లియర్. ఇంకా మన డినామినేటర్లో అబ్జర్వ్ చేస్తే ఒక 16 మాత్రమే ఉంది చూడండి ఒకసారి. 16 మాత్రమే ఉంది. సో 16 అనేది 48లో హౌ మెనీ టైమ్స్ అండి 3 టైమ్స్. సో పక్కన ఇంకో 0 ఉంది కాబట్టి యాజ్ యూజువల్గానే రాయాలి. సో ఇంకా మనకి డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే ఒక్క వాల్యూ కూడా మిగలలేదు మనకి. ఇంకా న్యూమినేటర్లో మిగిలిన వాల్యూస్ ఏంటంటే ఒకటి 3 మిగిలింది, మధ్యలో ఇంటూ ఉంది, తర్వాత 30 మిగిలింది. సో 3 30s are 90. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో 90 అనేది ఏంటండి కాస్ట్ ఆఫ్ ఈచ్ స్టూల్. మీకు ఎప్పుడైనా ఇలాంటి సమ్స్ అడిగితే మాత్రం ఫార్ములాని యూస్ చేసుకొని అసలు ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోక్కర్లేదు, మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. సో న్యూమినేటర్ వాల్యూస్ అన్నీ కూడా ఈ సెకండ్ వచ్చే వాల్యూస్, సో డినామినేటర్ వాల్యూస్ కూడా ఫస్ట్ వచ్చే వాల్యూస్. దీంట్లో ఏం ఫార్ములా గుర్తుపెట్టుకోక్కర్లేదు, సింపుల్గా రాసేయచ్చు. సో క్లియర్ అండి. నెక్స్ట్ వన్, నౌ ద 6th ప్రాబ్లం. ఈ ప్రాబ్లం అంటే చాలా ఇంపార్టెంట్, ఇంకా చెప్పాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్రాబ్లం. సో ఓకే, ఒకసారి ప్రాబ్లం రీడ్ చేద్దాం, జాగ్రత్తగా చూడండి. ఏ బ్యాగ్ కంటైన్స్ 112 రూపీస్ in the form of 1 rupee 50 paisa and 10 paisa coins in the ratio of 3:8:10. Then what is the number of 50 paisa coins? అంటే ప్రాబ్లం ఏమంటున్నాడంటే ఒక బ్యాగ్ ఉందంటండి, ఆ బ్యాగ్లో 3 types ఆర్ 3 కేటగిరీస్ సంబంధించిన కాయిన్స్ ఉన్నాయి. ఒక బ్యాగ్లో 3 కేటగిరీస్ సంబంధించిన ఆర్ 3 types సంబంధించిన కాయిన్స్ ఉన్నాయి. ఆ 3 types కాయిన్స్ ఏంటండి, ఒకటేమో 1 rupee కాయిన్స్ ఉన్నాయి, దాంట్లో మళ్ళీ 50 పైసా కాయిన్స్ ఉన్నాయి, ఇంకా థర్డ్ కేటగిరీ వచ్చి 10 పైసా కాయిన్స్ ఉన్నాయి. ఒక బ్యాగ్లో ఈ 3 కేటగిరీ కాయిన్స్ ఉన్నాయి. ఆ కాయిన్స్ కూడా మొత్తం ఏ రేషియోలో ఉన్నాయి అంటే ఒక్కొక్క 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 10 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అని అడు రేషియో ఫార్మేట్లో చెప్పాడండి. అంటే ఏంటి 3:8:10. దీని మీనింగ్ మనకి 1 రూపీ వచ్చి 3 అని, నా 50 పైసా వచ్చి 8 అని, నా 10 పైసా వచ్చి
10 అని మీనింగ్ అయితే కాదు. మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు రేషియో వాల్యూ అలాగే ఇచ్చే మీకు డైరెక్ట్ వాల్యూ రెండు కూడా డిఫరెంట్. మీకు రేషియోస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇట్ ఈజ్ ఏ సింప్లిఫైడ్ వాల్యూ. రేషియోస్ ఎప్పుడు కూడా సింప్లిఫైడ్ వాల్యూస్. సో ఆ సింప్లిఫైడ్ వాల్యూస్ తీసుకోవాలి. అంటే ఈ వాల్యూస్ ఏమవచ్చు, మేబీ నేను అంటుంది మేబీ 1 రూపీ 3 ఉండొచ్చు, 50 పైసా 8 ఉండొచ్చు, 10 పైసా 10 ఉండొచ్చు. చూడండి 3, 8, 10 మేబీ ఉండొచ్చు. లేదు అంటారా, ఇవి 30 అవ్వచ్చు, ఇవి 80 అవ్వచ్చు, ఇది 100 అవ్వచ్చు. లేదు ఇవి 300 ఉండొచ్చు, ఇది 800 ఉండొచ్చు, ఇది 1000 ఉండొచ్చు. సో మేబీ ఇన్ని ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అందుకే వీడు ఇచ్చింది ఏంటి మనకి ఇక్కడ సింప్లిఫైడ్ వాల్యూ. ఓకే నెక్స్ట్ ఈ సమ్ని ఎలా సాల్వ్ చేయాలి చూస్తే, మీకు బ్యాగ్ మొత్తంలో కలిపి మనకి ఎన్ని డబ్బులు ఉన్నాయండి, మొత్తం ఉన్న టోటల్ అమౌంట్ ఎంత అండి, బ్యాగ్లో మొత్తం మనకు ఉన్న అమౌంట్ ఎంత అండి, 112 రూపీస్ ఉన్నాయి బ్యాగ్లో మొత్తం. అంటే 1 రూపీవి 50 పైసావి 10 పైసావి కాయిన్స్ అన్నీ కూడా మనం లెక్క పెట్టుకుంటే వచ్చే టోటల్ అమౌంట్ ఎంత అయిందండి మనకి 112 ఉంది. బట్ దాంట్లో మనకి ఆ బ్యాగ్లో 1 రూపీ ఎన్ని కాయిన్స్, 50 పైసా ఎన్ని కాయిన్స్, 10 పైసా ఎన్ని కాయిన్స్ మనకు నిజంగా అయితే తెలియదు. బట్ రేషియో ఫార్మేట్లో ఇచ్చాడు 3:8:10. అందుకే వాడు క్వశ్చన్ కూడా చూడండి, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్. 50 పైసా కాయిన్స్ ఎన్ని అడిగాడు. మీరు సింపుల్గా ఆప్షన్లో ఒక్కొక్కసారి ఆప్షన్లో 8 ఇస్తాడండి, ఆప్షన్లో 8 ఇస్తాడు. ఓకే 50 పైసా కాయిన్స్ 8 ఉంది కదని చెప్పి మీరు ఆప్షన్ చూస్ చేసుకున్నారు అనుకోండి, ఎగ్జామ్లో ఇది రాంగ్ అయిపోతుంది. మీకు ఇది రేషియోని ఎప్పుడు కూడా డైరెక్ట్ వాల్యూస్తో లాగా ట్రీట్ చేయకండి, సింప్లిఫైడ్ వాల్యూస్ అవి. సో టోటల్ అమౌంట్ ఎంత ఉందండి, 112 రూపీస్ ఉంది. ఓకే సో ఇది టోటల్ అమౌంట్ అండి. ఎప్పుడైనా మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, వాల్యూ అనేది ఎప్పుడు వస్తుంది, నెంబర్ ఆఫ్ కాయిన్స్ని దాని యొక్క డినామినేషన్తో మల్టిప్లై చేసినప్పుడు, దాని యొక్క డినామినేషన్, సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ని దాని యొక్క డినామినేషన్తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది వాల్యూ అండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపీ కాయిన్స్ నా దగ్గర ఒక 2 ఉన్నాయండి. 5 రూపీ కాయిన్స్ నా దగ్గర 2 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ 2, అలాగే డినామినేషన్ వచ్చి 5 రూపీస్. టోటల్ వాల్యూ ఎంత, నీ దగ్గర 5 రూపీ కాయిన్స్ 2 ఉన్నాయి అంటే వాల్యూ ఎంత అండి, వాల్యూ ఫార్మేట్లో మాట్లాడాలంటే 10. నీ దగ్గర 10 రూపీ నోట్స్ ఉన్నాయి, అలాంటి 10 రూపీ నోట్స్ నీ దగ్గర 10 ఉన్నాయి. సో నాకు వాల్యూ ఎంత చెప్పు, మొత్తం అంతా కూడా 10 సార్ హౌ మచ్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ కాయిన్స్ని మీరు దాని యొక్క డినామినేషన్తో మల్టిప్లై చేస్తే వచ్చేది దానికి సంబంధించిన వాల్యూ, అది గుర్తుపెట్టుకోండి. ఓకే నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 కేటగిరీస్ ఉన్నాయి. 1 రూపీ ఉన్నాయి, 50 పైసా ఉన్నాయి, 10 పైసా ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది వచ్చి రూపీస్లో ఉంది, ఇది రెండు వచ్చి మనకి పైసాస్లో ఉన్నాయి. సో అయితే మొత్తం పైసాస్లో అయినా కన్వర్ట్ చేయండి, లేదు అంటారా రూపీస్లో అయినా కన్వర్ట్ చేయండి. నేనైతే మొత్తం ఇచ్చిన 3 వాల్యూస్ని కూడా రూపీస్లోకి కన్వర్ట్ చేస్తాను. ఫస్ట్ వన్ మీకు నేను ఆల్రెడీ చెప్పాను, ఏమని, నెంబర్ ఆఫ్ కాయిన్స్ని డినామినేషన్తో మల్టిప్లై చేస్తే వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 112 ఉందండి. ఈ 112 అనే వాల్యూ దేనికి సంబంధించింది, 1 రూపీ వాల్యూ ప్లస్ 50 పైసా వాల్యూ ప్లస్ 10 పైసా వాల్యూస్, వీటిలన్నిట్లు మీరు యాడ్ చేస్తే 112 రూపీస్ వచ్చింది. సో ఇక్కడ కూడా నేను లెఫ్ట్ సైడ్ అదే చేస్తానండి. ఏంటిది, 1 రూపీ వాల్యూ ప్లస్ 50 పైసా వాల్యూ ప్లస్ 10 పైసా వాల్యూ ప్లస్. సో ఈ 3 నేను యాడ్ చేస్తే చివరికి నాకు ఇదే ఈక్వల్ అవుతుంది, అంతే కదా వాడు చెప్పిన దాని ప్రకారం. ఓకే సో మీకు నేను చెప్పినట్టుగా ఎప్పుడైనా సరే కాయిన్స్ని డినామినేషన్తో మల్టిప్లై చేస్తే వచ్చేది వాల్యూ. ఓకే నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1 రూపీ కాయిన్. 1 రూపీ ఉంది. సో చూడండి 1 రూపీ డినామినేషన్ని నెంబర్ ఆఫ్ కాయిన్స్తో మల్టిప్లై చేస్తే, నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయండి, 1 రూపీకి సంబంధించి 3 ఉంది. మీకు నేను ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైనా రేషియోలో ఉన్న వాల్యూని మనం యూజ్ చేయాలంటే మాత్రం ఏదైనా ఒక వేరియబుల్తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి దీన్ని నేను 3x అనుకుంటాను, ఇక్కడ 8 ఉంది కాబట్టి దీన్ని 8x అనుకుంటాను, ఇక్కడ 10 ఉంది కాబట్టి 10x అనుకుంటాను. సో ఇక్కడ వరకు క్లియర్ కదండి. ఓకే సో ఇప్పుడు చూడండి 1 రూపీ అనే డినామినేషన్ని దాని నెంబర్ ఆఫ్ కాయిన్స్తో మల్టిప్లై చేస్తాను. దాని నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎంత అండి, 3x. అమ్మయ్య ఇక్కడికి ఏమొచ్చిందండి మనకి 1 రూపీకి సంబంధించి మన దగ్గర ఎంత మనీ ఉందో వచ్చింది. ఇదంతా 1 రూపీకి సంబంధించి 3x, ఇది 3x. నెక్స్ట్ ప్లస్ నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 50 పైసా. మీకు ఆల్రెడీ చెప్పాను
పైసాలు రూపీసాలుగా అవి సగం ఇవి సగం ఉండకూడదండి. అయితే కంప్లీట్గా పైసాల్లో ఉంచండి. లేదు అంటారా ఆల్ వాల్యూ షుడ్ బి ఇన్ రూపీస్. ఏదో ఒక దాంట్లో చూస్ చేసుకోండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను మొత్తం అంతా కూడా రూపీస్లో కన్వర్ట్ చేస్తారని. 50 పైసాని రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఎంత అండి? 1/2. ఏమా రైట్? 1/2 పార్ట్. సో ఇది ఆల్రెడీ నాకు 50 పైసా డినామినేషన్ని దేంతో మల్టిప్లై చేయాలి? నెంబర్ ఆఫ్ కాయిన్స్. సో 50 పైసాకి సంబంధించి నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎంత అండి? 8x. ఓకే, నెక్స్ట్ ఇంకా వాట్ ఇస్ ద లెఫ్ట్ ఓవర్ వాల్యూ? ఇంకా మన మిగిలిపోయిన వాల్యూ ఎంత ఉందండి? 10 పైసా. 10 పైసాని ఫస్ట్ రూపీస్లో కన్వర్ట్ చేయండి. 10 పైసాని రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఎంత అండి? 1/10. అంతే కదండి. 10 రూపీస్ అనేది 100 పైసలు ఎన్నో పార్ట్? అది 10th పార్ట్. సో 1/10. అలాగే 50 పైసా అనేది 100 పైసలు ఎన్నో పార్ట్? 1/2 పార్ట్. సో ఇది అందుకే 1/2 అయింది, ఇది 1/10 అయింది. సో దీని యొక్క డినామినేషన్ ఇంటూ దాని యొక్క వాల్యూ ఎంత? 10x. ఈ స్టెప్ మీకు అర్థమైతే సమ్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి ఏమి ఉండదు. మళ్ళీ చెప్తాను, ఇచ్చిన టోటల్ మనీకి నేను లెఫ్ట్ సైడ్ కూడా టోటల్ మనీయే పెట్టాను చూడండి. కావాలంటే టోటల్ మనీని మాత్రమే పెట్టాను నేను. సో దానికి నేను చేసింది ఏంటంటే ప్రతి ఇచ్చిన డినామినేషన్ ఇంటూ దాని యొక్క నెంబర్ ఆఫ్ కాయిన్స్, డినామినేషన్ ఇంటూ దాని నెంబర్ ఆఫ్ కాయిన్స్, డినామినేషన్ ఇంటూ దాని నెంబర్ ఆఫ్ కాయిన్స్. ఇక్కడ వరకు మీకు అర్థమైతే చాలు. సో 2 టేబుల్ 8లో హౌ మెనీ టైమ్స్ అండి? 4 టైమ్స్. సో అగైన్ ఇక్కడ 10, ఇక్కడ 10 క్యాన్సిల్. ఓకే, 1 × 3x అంటే 3x ప్లస్ 1 × 4x అంటే 4x ప్లస్ ఇక్కడ మీకు 10 క్యాన్సిల్ అయిపోయి మీకు ఓన్లీ మిగిలిన వేరియబుల్ ఎంత అండి? x. సో వాట్ ఇస్ ద రైట్ సైడ్ వాల్యూ? 112. ఓకే, 4x plus 7x how much? 4x plus 3x how much? 7x. 7x plus x 8x. సో 8x is equal to 112. అగైన్ 8 అనేది 112లో హౌ మెనీ టైమ్స్ చూద్దాం. ముందు 11లో ఎన్నిసార్లు చూద్దాం? 1 టైం. ఇంకా రిమైండర్ ఎంత? 8 1 8 అయినప్పుడు 11లో రిమైండర్ ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. 3 2 అంటే 32. 8 టేబుల్ 32లో హౌ మెనీ టైమ్స్? 4 టైమ్స్. సో నీకు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి? 14 వచ్చింది. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది, బట్ క్వశ్చన్ అడిగి మనకి ఎక్స్ వాల్యూ అడగలేదండి. ఏమడిగాడు? దెన్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్? 50 పైసా కాయిన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయండి మన దగ్గర? 8x ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ అంటే ఏంటంటే 8x. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ వాట్ ఇస్ ద ఎక్స్ వాల్యూ? 14. సో ఆటోమేటిక్గా 8 14s ఎంత? ఫస్ట్ 8 10s చూద్దాం, 80. 8 4s చూద్దాం, 32. సో 80 + 32 అంటే 112. సో మొత్తం మనకి ఆ బ్యాగ్లో 50 పైసాకి సంబంధించి ఎన్ని కాయిన్స్ ఉన్నాయండి? మనకి 112 ఉన్నాయి. క్లియర్ అండి? ఓకే, నా 7th ప్రాబ్లం. నేను ఇందాక మీకు ఏ ప్రాబ్లం అయితే లైక్ డినామినేషన్ ప్రాబ్లం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ అండి. సో ఇంకొంచెం ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను, చూడండి ఒకసారి. సో ఇన్ ఏ బాక్స్ there are 1 rupee, 50 paisa and 25 paisa coins are in the ratio of 2:3:4. If the total value of the amount is 72 rupees, find the total number of coins. సేమ్ ప్రాబ్లం. సో ఇంకోసారి రిపీట్ చేసినట్టు ఒక రకంగా చెప్పాలంటే అగైన్ బ్యాగ్లో 3 టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే 1 రూపీ, 50 పైసా, 25 పైసా కాయిన్స్. క్లియర్? సో టోటల్ ఎంత ఉందని మొత్తం వారి దగ్గర 72 రూపీస్ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను. సో డినామినేషన్ని నెంబర్ ఆఫ్ కాయిన్స్తో మల్టిప్లై చేస్తే వచ్చేది వాల్యూ. దిస్ ఈజ్ వాల్యూ. సో ఇటు పక్క కూడా లెఫ్ట్ సైడ్ కూడా వాల్యూస్ మాత్రం రాస్తాను. ముందు 1 రూపీకి సంబంధించి వాల్యూస్ రాసేద్దాం. 1 రూపీ ఇంటూ దాని యొక్క నెంబర్ ఆఫ్, ఇది డినామినేషన్, 1 రూపీ డినామినేషన్. సో ఇంటూ నెంబర్ ఆఫ్ కాయిన్స్. 1 రూపీ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎంత ఉందండి? 2. 2లో రాయాలా? 2x కింద రాయాలా? 2x కింద రాయాలి. సింప్లిఫైడ్ వాల్యూస్ని ఆర్ రేషియోలో ఉన్న వాల్యూస్ని డైరెక్ట్గా యూ కాంట్ యూజ్ నా. ఏం చేయాలి? ఏదో ఒక వేరియబుల్తో మల్టిప్లై చేయాలి. సో 2ని 2x కింద రాస్తాను. నెక్స్ట్ ఇంకేముంది? 50 పైసా. 50 పైసా అంటే మీకు ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగానే సో అన్నీ కూడా నేను రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను. లేదు అంటే పైసల్లో కూడా కన్వర్ట్ చేసుకోండి. సో చాయిస్ ఈజ్ యువర్స్. నేను మాత్రం రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటాను, ఎందుకంటే ఈజీగా మనకి క్యాలిక్యులేషన్ వస్తుంది. సో 50 పైసా అంటే రూపీస్లో మాట్లాడాలంటే 1/2 రూపీ అంటాం. సో 1/2 ఇంటూ దాని యొక్క నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయండి 3x ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 25 పైసా. 25 పైసా అనేది 100లో ఎన్నో పార్ట్ అండి? 1/4th పార్ట్. సో 1/4 ఇంటూ దాని యొక్క నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఏంటండి? 4x. సో ఇక్కడ వరకు క్లియర్ కదండి? ఓకే, ఫాస్ట్గా ఏం చేద్దాం? 4 క్యాన్సిల్ అయిపోతుంది, అవునా? ఇంకా నా తెలిసి ఇంకేవి క్యాన్సిల్ అవ్వు. సో యాస్టీగా 1 × 2x అంటే 2x ప్లస్ 3x/2
ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలిందండి? ఎక్స్. సో రైట్ సైడ్ 72 యాస్టీగా రాసేద్దాం. ఓకే, మనం ఎప్పుడు కూడా మనకి ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉన్నా సప్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉన్నా సరే మనం ఫస్ట్ చేసేది ఏంటంటే ఎల్సిఎం. సో ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. సో ఇక్కడ 1 అనుకుందాం, ఇక్కడ కూడా 1 అనుకుందాం. సో 1కి 2కి 1కి ఎల్సిఎం ఎంత అండి? 2. నేను మళ్ళీ మీకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అని ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ వచ్చినప్పుడు మీకు ఎల్సిఎంస్ అలాగే హెచ్సిఎఫ్స్ అనేవి ఎంత ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలో నేను మీకు నేర్పిస్తాను. నెక్స్ట్ సో 2, 1 అనేది 2లో 2 టైమ్స్ పోతుంది. 2 2s are 4x ప్లస్ 2 2లో 1 టైం పోతుంది. సో 1 into 3x 3x. మనం ఆల్రెడీ నేర్చుకున్నామండి, అందుకే ఈ స్టెప్ నేను అంత ఎలాబరేట్గా చెప్పట్లేదు. నెక్స్ట్ 1 2లో హౌ మెనీ టైమ్స్ అండి? 2 టైమ్స్ పోతుంది. 2 into x 2x. మనం ఇంటర్ కాంచి డిగ్రీ కాంచి నేర్చుకున్నాం ఈ స్టెప్స్ అన్ని కూడా. ఈజ్ ఈక్వల్ టు 72. అగైన్ 4x plus 3x 7x. 7x plus 2x 9x. 9x divided by 2 ఈజ్ ఈక్వల్ టు 72 ఉంది. సో 9 అనేది 72లో హౌ మెనీ టైమ్స్? 8 టైమ్స్. దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ఇక్కడ లెఫ్ట్ సైడ్ డినామినేటర్ డివిజన్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్కి మూవ్ అయినప్పుడు మల్టిప్లికేషన్లో కలుస్తుంది. సో ఇక్కడ డివిజన్లో ఉన్న వాల్యూ నేను రైట్ సైడ్ మూవ్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా అది మనకి ఇంటూలోకి వస్తుంది. సో 8 into 2 దట్ ఈజ్ 16. సమ్ అయిపోయిందా? అవ్వలా, మనకు వచ్చింది ఓన్లీ ఎక్స్ వాల్యూ. కనుక్కుంది ఏంటి? కనుక్కోమంటుంది ఏంటి? ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని అంటున్నాడు. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని అంటున్నాడు. సో టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 4, 2 plus 3 5, 5 plus 4 9. సో 9x కాయిన్స్ ఉన్నాయి మన దగ్గర, మొత్తం 9x ఉన్నాయి. సో ఆటోమేటిక్గా 9 into x అంటే ఎంత? 16. సో ఆటోమేటిక్గా మనం ఇందాక చెప్పిన 9 10s చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 10s ఎంత? 90. సో 9 6 చూద్దాం 54. సో 90 plus 54 అంటే 144. సో ఇలా సింపుల్గా క్యాలిక్యులేషన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. అంటే డైరెక్ట్గా మీకు వస్తే పర్లేదు, 9 16 సార్ ఎంత తెలిస్తే పర్లేదు. లేదు అంటే ఎప్పుడైనా మీరు రౌండెడ్ వాల్యూ అంటే ఎప్పుడైనా మనకి 2 10s 5 10s 18 10s 16 10s అనేది మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆ మోడల్ కింద చేసుకోండి. సో ఆన్సర్ ఈజ్ 144. ఇంకా లాస్ట్ వన్, నెక్స్ట్ వన్, 8th ప్రాబ్లం. ఈ ప్రాబ్లం కూడా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అసలు క్వశ్చన్ రీడ్ చేస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మ్యాన్ హ్యాజ్ సమ్ హెన్స్ అండ్ కౌస్. ఒక మ్యాన్కి కౌస్ ఉన్నాయి, అలాగే హెన్స్ కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ హెడ్స్ బి 50. మొత్తం హెడ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి అంటున్నాడు? 50 ఉంటున్నాడు అంటున్నాడు. బట్ దాంట్లో హెన్స్ ఎన్ని కౌస్ ఎన్నో చెప్పట్లేదు. బట్ కౌస్ హెడ్స్ అలాగే హెన్స్ హెడ్స్ రెండు కౌంట్ చేసుకుంటే మొత్తం వాటి దగ్గర ఉన్న హెడ్స్ ఎన్ని? 50 ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే 50 ఉన్నాయి. హెన్స్ ఉండొచ్చు, అవి కౌస్ ఉండొచ్చు. బట్ ఏవేవి ఎంతో చెప్పలేదు, పక్కన పెట్టండి. అండ్ ద నెంబర్ ఆఫ్ ఫీట్ ఈక్వల్స్ 136 ఫీట్ అంటే కాల్ అండి. లెగ్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నాడు? మనకి మొత్తం 136 ఉన్నాయి అంటున్నాడు. సో ద నెంబర్ ఆఫ్ హెన్స్ విల్ బి, మొత్తం మ్యాన్ దగ్గర ఉన్న హెన్స్ ఎన్ని అంటున్నాడు. సో మన ఇక్కడ 50 అన్నది చూడండి ఒకసారి, ఇక్కడ 50 అన్నది టోటల్ వాడి దగ్గర ఉన్న హెన్స్ కౌస్ నెంబర్, అది టోటల్ నెంబర్ అది. అంతేగాని దాంట్లో మనకి హెన్స్ ఎన్నో మనకు చెప్పలేదండి. బట్ ఇవేంటి? హెడ్స్ అన్నాడు. ఓకే, అలాగే ఫీట్ ఇచ్చాడు 136 ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరికి ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండి? హెడ్స్. హెన్స్కి సంబంధించి హెడ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ద నెంబర్ ఆఫ్ హెన్స్ బి, లెట్ ద నెంబర్ ఆఫ్ హెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. వాడు కనుక్కోమంటుంది కూడా హెన్స్ యొక్క హెడ్స్ మాత్రం కనుక్కోమన్నాడు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్స్ కనిపెట్టిన ఆటోమేటిక్గా అవెన్నో తెలిసిపోతుంది. ఎందుకంటే జనరల్గా ఒక 3 హెడ్స్ ఉన్నాయంటే వాటి దగ్గర కౌస్ ఎన్ని ఉన్నట్టు? 3 కౌస్ ఉన్నట్టు, అంతే కదండి. ఒక్కొక్క కౌకి ఒక్కొక్క హెడ్ ఉంటుంది. కాబట్టి నా దగ్గర 10 హెడ్స్ ఉన్నాయి అంటే 10 కౌస్ ఉన్నట్టు. సో అలాగే ద సేమ్ వే. సో లెట్ ద నెంబర్ ఆఫ్ హెడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాను. ఆటోమేటిక్గా కౌస్ ఎంత అవుతుందండి? కౌస్ అనేవి ఎంత అవుతాయండి? 50 మైనస్ ఎక్స్, అంతే కదండి. ఇప్పుడు టోటల్గా కౌస్ హెన్స్ కలిపి 50 ఉన్నాయి. సో దాంట్లో నేను ఏమంటున్నాను? హెన్స్ వచ్చి ఎక్స్ అంటున్నాను. సో టోటల్లో నుంచి హెన్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే చూడండి, టోటల్లో నుంచి హెన్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ వచ్చేవి ఏంటివండి? కౌస్. సో కౌస్ వాల్యూ ఎంత అండి? 50 మైనస్ ఎక్స్. సో ఇది పక్కన పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనకు టోటల్ ఫీట్ ఎంత ఇచ్చాడండి? అంటే టోటల్ లెగ్స్ ఎన్ని ఇచ్చాడు? 136. ఈ లెగ్స్ ఎవరెవరు అండి? కౌస్ లెగ్స్ అవ్వచ్చు, హెన్స్ లెగ్స్ అవ్వచ్చు. ఓకే, క్వశ్చన్ అడుగుతుంది చెప్పండి. హెన్స్ ఈచ్ హెన్కి వచ్చి ఎన్ని లెగ్స్ ఉంటాయండి? 2 ఉంటాయి. వెరీ గుడ్. అదే కౌకి అయితే 4 లెగ్స్ ఉంటాయి. సో ఆ లెగ్స్ అన్ని ఫైండ్ అవుట్
టోటల్ చేసుకుంటే వీడికి వచ్చిన లెగ్స్ ఎన్ని అండి మొత్తం 136. సో నేను ఒకవేళ హెన్స్ లెగ్స్ ఫైండ్ అవుట్ చేసి అలాగే కౌస్ లెగ్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ రెండు సమ్ చేస్తే 136కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే 136 అంటేనే మీనింగ్ అది హెన్స్ లెగ్స్ ప్లస్ కౌస్ లెగ్స్. సో ఈ లెఫ్ట్ సైడ్ కూడా నేను హెన్స్ లెగ్స్ ప్లస్ కౌస్ లెగ్స్ వేస్తాను చూడండి. కావాలంటే ఎప్పుడైనా ఈజ్ ఈక్వల్ టు అంటే మీనింగ్ అదే, లెఫ్ట్ సైడ్ వాల్యూ ఏముంటుందో రైట్ సైడ్ కూడా అదే ఉండాలి. ఓకే, నౌ ఫస్ట్ ఎవరు రాద్దామండి, హెన్స్ రాసేద్దాం. హెన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయండి, ఎక్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ హెన్స్ ఎన్నండి, ఎక్స్ ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ హెన్స్ ఇంటూ ఈచ్ హెన్కి వచ్చి ఎన్ని లెగ్స్ ఉంటాయండి, 2 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 5 హెన్స్ ఉన్నాయి, 5 హెన్స్ ఉన్నాయి. టోటల్ లెగ్స్ ఎన్నండి, ఈచ్ హెన్కి వచ్చి 2 ఉంటాయి కాబట్టి 5 హెన్స్కి కలిపి 5 2s are 10. అలాగే నా దగ్గర 20 ఉన్నాయి. సో ఈచ్ హెన్కి వచ్చి 2 కాబట్టి 22s are. ఓకే, అలాగే కౌ తీసుకుందాం. నా దగ్గర మొత్తం 5 కౌస్ ఉన్నాయి. సో టోటల్ లెగ్స్ ఎన్ని అంట, 5 కౌస్కి వచ్చి టోటల్ లెగ్స్ ఎన్ని అంట. ఈచ్ కౌకి 4 చెప్పిన 5 కౌస్కి ఎన్ని 5 4s are. ఇప్పుడు అర్థమైంది కదండి. సో నెక్స్ట్ వన్ ప్లస్ కౌస్ ఎన్ని, మొత్తం టోటల్ కౌస్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర 50 - x. సో టోటల్ కౌస్ ఇంటూ ఈచ్ కౌకి ఎన్నండి 4. ఈ స్టెప్ అర్థమైంది కదండి. ఇదేంటి నెంబర్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ హెన్స్ ఇంటూ 2. ఇదేంటండి నెంబర్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ కౌస్ ఇంటూ 4. ఈచ్ కౌకి 4 లెగ్స్ చెప్పున 50 - x కౌస్కి ఎన్ని ఉంటాయి 50 - x ఇంటూ 4. ನಾವು క్యాలిక్యులేట్ చేద్దాం. x ఇంటూ 2 అంటే 2x ప్లస్ 4 ఇంటూ 50 అంటే 200 మైనస్ 4x 4 ఇంటూ x ఇంటూ 4x ఈజ్ ఈక్వల్ టు 136. ఓకే, నెక్స్ట్ 2x minus 4x. What is the value? Minus 2x. Minus 2x. Okay. Next. ఈ 200 నేను రైట్ సైడ్ మూవ్ చేస్తా. 200 రైట్ సైడ్ మూవ్ చేస్తే ఏమవుతుంది 136 మైనస్ 200. ఓకే, నెక్స్ట్ మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 200లో నుంచి -136 సబ్ట్రాక్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మైనస్ బిగ్గర్ వాల్యూ కాబట్టి మైనస్ సైన్ వస్తుంది. సో 136 మైనస్ 200 అంటే వాట్ ఇస్ ద వాల్యూ 64. ఎస్, సో లెఫ్ట్ సైడ్ ఉన్న 2 మైనస్లు కూడా క్యాన్సిల్ అవుతాయి. సో 2x ఈజ్ ఈక్వల్ టు 64. సో అగైన్ 2 అనేది 64లో హౌ మెనీ టైమ్స్ 32 టైమ్స్. సో ఎక్స్ వాల్యూ అనేది 32 అన్నాడు. సో మనకి x 32 వచ్చింది. బట్ మనం ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ హెన్స్. మనం నెంబర్ ఆఫ్ హెన్స్ని ఏమనుకున్నాం, x అనుకున్నాం. సో x వాల్యూ వస్తే ఆటోమేటిక్గా అయిపోయినట్టే. సో టోటల్ హెన్స్ ఎన్ని ఉన్నాయండి మొత్తం వాడి దగ్గర 32 ఉన్నాయి. సో హెన్స్ 32 ఉన్నాయంటే ఆటోమేటిక్ కౌస్ ఎన్ని ఉన్నట్టు 50 - 32 18 ఉన్నట్టు. సో ఇలా చేస్తే బెటర్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది సమ్, గుర్తుపెట్టుకోండి. క్లియర్. సో ఇదండి టుడే సెషన్. సో నెక్స్ట్ క్లాస్లో మీకు నేను పార్ట్నర్షిప్ స్టార్ట్ చేశాను, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అలాగే చాలా ఈజీగా అయిపోతుంది. సో ఫార్ములాస్ అయితే అసలు పని ఉండదు. బట్ రేషియో ప్రపోర్షన్కి సమ్ వాట్ ఫార్ములాస్ అయితే యూస్ చేసాం, బట్ అవి యూస్ చేసి తీరాలండి. ఎందుకంటే ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకుని కొన్ని సమ్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం అయితే నేను ఫార్ములాను యూస్ చేయకుండా చేయడానికి ట్రై చేస్తాను. సో నేను నెక్స్ట్ క్లాస్లో వచ్చి మీకు పార్ట్నర్షిప్ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.